గుడ్ మార్నింగ్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నేనే అయి ఉన్న నిన్ను, నీలో ఉన్న నేను అద్వితీయంగా చైతన్య పరిణామం చెందడానికి అనుమతిస్తున్నాను. నాలోనే నివాసం ఉంటున్న ఓ ప్రియాతి ప్రియ దైవమా, అడగడమే ఆలస్యం, నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు అని లిఖించబడింది. నేను కోరుకున్నది పొందకుండా ఉండే తత్వాన్ని నాలో నుంచి తొలగించి, నీలా ఉండే సిన్సిరిటీని వెతికి నేను ప్రోపర్గా పరిణితి చెందడానికి సహకరించే తపన, ఓర్పు, సహనం, శక్తితో నన్ను పూర్తిగా నింపివేయుము తండ్రి. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నేను నిష్కలంకముగా, అద్భుతంగా పరిణితి చెందడానికి నేను సముద్రాలిగా తయారు కావాలనే ఈ నా కోరికను నాలోని దైవము నుంచి నేను అయి ఉన్న నీకు సమర్పిస్తున్నాను. తదాస్తు, తదాస్తు, తదాస్తు. దైవపు ఉనికి చాప్టర్లో పేజ్ నెంబర్ 51 స్టడీ చేస్తున్నాను మాస్టర్స్. వృద్ధ స్త్రీ, అటువంటి సాంప్రదాయంలోనే నేను పెరిగాను. రామ్తా, ఓ పాపిష్టి పెంపకం తల్లి నీది. ఆ బైబిల్ పుట్టకముందే తనువులు చాలించిన వాళ్ళేమై ఉంటారో అని నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా తల్లి? వృద్ధ స్త్రీ, అందరూ ఆ నరకంలోనే పడి చచ్చుంటారు. అబ్బా, ఎంత మాట అనేశాను, సారీ. రామ్తా, పర్వాలేదులే అమ్మా, నీకు ఉన్న విశ్వాసం వల్లే ఆ మాట నీ నోటి నుంచి బయటకు వచ్చింది. మరి నువ్వేమో ఇప్పుడు ముసలి ఒగ్గివైపోయి ఉన్నావు. పరువము, చిలిపితనము నీకు ఇప్పుడు లేవు. చావు భయం పట్టుకుని కూర్చుంది. శతాబ్దాల తరబడి మరీ మరీ నీలో పాతుకుపోయేలా బోధింపబడిన భయంకరమైన ఆలోచనలన్నీ ఇప్పుడు పైకొచ్చి నిరంతరం నిన్ను వేధించేస్తున్నాయి. నరకం ఉందా? వెళ్తానా నేనక్కడికి? అంత పాపినా నేను అని. నరకం అనేది లేనే లేదు తల్లి. కాబట్టి నువ్వక్కడికి వెళ్ళనే వెళ్ళవు. నీ ప్రాణం పోగానే రెప్పపాటు క్షణమాత్ర కాలంలో జీవించే నువ్వుంటావు. క్రింద నీ శరీరం పడి ఉంటుంది. ఆ వెంటనే నువ్వు కాంతి స్వరూపాన్నే ధరిస్తావు. ఆ వెంటనే ఎందరో గొప్ప గురువులు నీకు స్వాగతం చెప్పి మరింత ఉన్నత జ్ఞానాన్ని బోధించే ఓ ప్రదేశానికి నిన్ను తీసుకువెళ్తారు. నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నవన్నీ పరమసత్యాలేనని అక్కడ నీకు చక్కగా అర్థమవుతుంది. జోసెఫ్ కొడుకు, సజరత్వాసి అయిన జీసస్ ఓ గొప్ప దైవం నీలాగే. ఆయన ఒక్కడే దేవుని కుమారుడు కాదు, ఆయన కూడా దేవుని ఓ కుమారుడు మాత్రమే. మానవుడిగా ఉండి ఆయన దైవం అయ్యాడు. నువ్వు కూడా
దైవానివే అవుతావు. అదేవిధంగా వృద్ధ స్త్రీ, జీసస్ దైవ కుమారుడే అని మీరు నమ్ముతున్నారా? రామ్తా, నేను నమ్మడం లేదు. ఆ విషయం ఖచ్చితంగా నాకు తెలుసు. నువ్వు కూడా అంతేనని కూడా నాకు తెలుసు. వృద్ధ స్త్రీ, ఈ మాట ఎవరూ అనలేదే నాతో. రామ్తా, ఇప్పుడు విను. జీసస్ ఏమన్నాడు? తాను దేవుని బిడ్డనే అని. ఆ మాట నిజమే. జీసస్ మరో మాటను కూడా తానే అన్నాడు. అందరూ దేవుని బిడ్డలే అని. ఈ మాటలు తప్పించి జీసస్ మరింకేం అననే లేదు. తన పరిపూర్ణత్వాన్ని మానవ రూపంతో వ్యక్తీకరిస్తున్నది సాక్షాత్తు దైవమే. లెక్కలేనంత మంది మూర్ఖుల సంతానంలో ఒక్కడే పరిపూర్ణుడైన కుమారుడు ఉంటే ఆ దైవానికి ఏం ఒరుగుతుంది? దివ్యత్వపు మహనీయ బీజాన్ని ఆ మూర్ఖ బాహుళ్య వంశాంకురాలు మాత్రమే ప్రతిబింబించవు. జీసస్ మీకు సోదరుడే, మీ రక్షకుడు కాడు. మీలాగే దైవాన్ని తనలోని నింపుకున్న ఓ మానవుడే జీసస్. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనిషిని మనిషి ప్రేమించని, మనిషి మరో మనిషికి బానిసగా ఉండే ప్రేమకు ఏమాత్రం విలువ, గౌరవము లేని కాలంలో ఈ భూతలం మీద జీసస్ జీవించాడు. కానీ జీసస్ ప్రేమను అత్యున్నత శిఖరం మీద ప్రతిష్ఠించాడు. అందర్నీ ప్రేమించాడు. ఆ ప్రేమతత్వం వల్లే ఆయన రక్షకుడిగా కీర్తింపబడ్డాడు. ప్రేమ కరువు తాండవిస్తున్న ఆ రోజుల్లో ప్రేమను పుష్కలంగా ఆయన పంచాడు. దేవుడు అంటే చండశాసనుడు కాడని, అందర్నీ రక్షించేవాడు కాడని, అత్యంత కరుణామయుడైన సర్వప్రేమికుడు అని పరిబోధించాడు. దురదృష్టవశాత్తు ఆ నిర్మల హృదయుడి ప్రేమ బోధనలు వాటిని సవ్యంగా అర్థం చేసుకోలేని వాళ్ళ వల్ల విపరీతార్థాలతో చరిత్రగతిలో వ్యక్తీకరింపబడ్డాయి. జీసస్ ప్రేమమూర్తి. మానవాళికి ప్రేమనే ఆయన కానుకగా ఇచ్చాడు. తన ప్రేమకు మూలం తన అంతరంలో జీవిస్తున్న దైవమే అని జీసస్ బాహాటంగా వెల్లడించాడు. సర్వుల్లోనూ ఆ తండ్రే ఉన్నాడని ఆయన అన్నాడు. సమస్త మానవాళిని ప్రేమించే స్వేచ్ఛాశక్తులు జీసస్ తాను దైవము రెండూ ఒక్కటే అన్న ప్రజ్ఞ వల్లే సిద్ధించింది. ఆత్మవంచనకు దోహదం చేసే అహంకారం వంటి అన్ని తొడుగులను, భ్రమలను త్యజించి తనలోని సజీవ దైవాన్ని ఆయన సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగాడు. క్రీస్తు అయ్యాడు. దైవాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగే మనిషి అయ్యాడు. మనిషిగా సంపూర్ణంగా జీవించగలిగే దైవం అయ్యాడు. క్రీస్తు అనే మాటకు ఇది అర్థం. దైవ మానవుడు అని, మానవ దైవం అని, తానే దైవం అనే సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యంగానే జీవించగల మనిషే క్రీస్తు అంటే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మహా.
మాస్టర్స్ అక్కడ ఒక ముసలావిడకి రామత గారు బోధిస్తున్నారు అక్కడ జ్ఞానాన్ని. ఆవిడకి స్వర్గం, నరకం అని భయంతోటి ఉంటదన్నమాట. ఏదన్నా చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్తాము, నరకం అనేది భయపెడతారు కదా మాస్టర్స్. అవేమీ లేవని చెప్తారు. చావుకి భయపడతారు, నరకానికి భయపడతారు అని చెప్తున్నారు రామత గారు. చనిపోయిన తర్వాత నీకందరూ పైలోక వాళ్ళు స్వాగతం పలుకుతారు. అక్కడ కూడా జ్ఞానాన్ని బోధిస్తారు. నేనిక్కడ బోధించిన జ్ఞానం లాంటిదే మళ్ళీ నీకక్కడ బోధిస్తారు. అప్పుడు తెలుస్తుందంట మాస్టర్స్ మనకి. కింద చెప్పింది మనం వినకుండా, పట్టించుకోకుండా ఎళ్ళిపోతాం. కానీ పైకెళ్ళిన తర్వాత రామత గారు నిజంగా ఉన్నారా మీరు? అని కూడా అడుగుతా ఉంటాం మాస్టర్స్ మామూలుగా అయితే గనక. అది జీసస్ కూడా తన లోపలే ఉంది. తండ్రి అని తెలుసుకున్నాడు మాస్టర్స్. ఆ దైవపు బిడ్డే ఆయనని తెలుసుకున్నాడు. అందరికీ కూడా మీ లోపలే దైవం ఉంది. అందరూ కూడా దైవం బిడ్డలే అని చెప్తాడు మాస్టర్స్. జీసస్ తెలుసుకున్నాడు కాబట్టి మనకి చెప్పగలిగాడు. మనమేం చేస్తున్నాం? మన దైవం ఎక్కడో ఉందని ఎతుకుతున్నాం మాస్టర్స్. మన లోపలే ఉన్న ఆ తండ్రిని పట్టుకోవాలి మాస్టర్స్. ముకుంద్ మాస్టర్ మాట్లాడతారా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా విన్న పాయింట్లు ఏదన్నా మీకు గుర్తుకొచ్చిన పాయింట్లు చెప్పండి. శాంతి మేడం. పద్మ గారు. మిగతా వాళ్ళు తెలుసుకున్న ఈ 2 పాయింట్ల కింద చెప్పండి మాస్టర్స్. హలో మేడం. చెప్పండమ్మా. మేడం, జీసీఎస్ కన్నా ముందే రామత గారు ఉన్నారా? రామత గారి కన్నా ముందే జీసీఎస్ ఉన్నారా? జీసస్ అయితే 2000 సంవత్సరాలు అయింది మాస్టర్స్. రామత గారు 35,000 సంవత్సరాల క్రితమే ముందు పుట్టాడు. ఆయన స్కూల్లో కూడా జీసస్ నేర్చుకున్నట్టు చెప్తారు మాస్టర్స్ మిగతా బుక్స్ లో అయితే గనక. ప్రపంచం అంతా తిరిగాడు జీసస్. మామూలుగా చెప్పింది ఏంటంటే జీసస్ ఒక కన్యకు పుట్టిన బిడ్డ అని చెప్తారు. జీసస్ కి కూడా పెళ్ళయింది మాస్టర్స్. పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, అందరూ ఉన్నారు మాస్టర్స్. ఆయన ఫ్యామిలీ కూడా ఉందంట, వంశం. కానీ ఎక్కడ ఎవరికి చెప్పరు మాస్టర్స్. అసలు కనిపెట్టిన బైబిల్ వేరు, మధ్యరకంగా వీళ్ళు చేసింది వేరు మాస్టర్స్. రామత గారు ఆయన స్టోరీ అంతా చెప్తారు మాస్టర్స్ జీసస్ క్రైస్ట్ అనే బుక్ లో. మనసు ఏది అడిగితే అది ఇచ్చారు మాస్టర్స్ ఆయన. నేను ఈ ప్రపంచానికి తెలియాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు పిల్లలు కావాలి, ఎన్నో కోరుకుంటాను మనసు, జీసస్ మనసు. అవన్నీ చేసేసి 41 days అన్ని రోజుల మాస్టర్స్ ఏమీ దొరకని ప్లేస్లోకి, ఒక అడవిలోకి వెళ్ళిపోయి తనను తాను జయించుకున్నాడు మాస్టర్స్. ఫుడ్ని జయించడం, ఏమీ లేకుండా ఉండగలగడం. 41 రోజు అంతా పట్టింది మాస్టర్స్ తనను తాను జయించడం కోసం. ఆ జీసస్ క్రైస్ట్ది మనకి తిరుమల గారు చెప్పారు. జీసస్ క్రైస్ట్ బుక్ ఒక మాస్టర్గా ఎలా జీవించాడు. జీసస్ అంటే మనం తప్పుగా ఊహించుకుంటాం అందరం కూడా. లేదు మాస్టర్స్, ఆయనకున్న కరుణ ఎవరికీ ఉండదు మాస్టర్స్. ఆయనకున్న ప్రేమ ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు మాస్టర్స్. ఆయనలో ఉన్న తండ్రిని ఆయన తెలుసుకున్నాడు. మనం ఇప్పుడు తెలుసుకున్నాం, అలా తయారయ్యే స్థితిలో ఉన్నాం మాస్టర్స్. మనం కూడా అద్భుతంగా దైవాలుగా మారే స్థితిలో ఉన్నాం. ఈ జ్ఞానం వినగా వినగా మనం మన జీవితంలో ఆచరించినప్పుడు అవన్నీ అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్. రామత గారు ఒక బుక్లో చెప్తారు మాస్టర్స్, నువ్వు ఊహించిన దానికన్నా నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ జ్ఞానం వల్లే మాస్టర్స్. ప్రపంచంలో ఈ జ్ఞానం ఎక్కడ ఎవరు చెప్పరు మాస్టర్స్. నీ శరీరం శాశ్వతం అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు మాస్టర్. నువ్వు దైవాను అని ఎవరు చెప్తారు?
ఆ గుడిలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు ఇలాగే చెప్తున్నారు తప్ప నీ లోపల దైవం ఉంది, నువ్వు చాలా శక్తివంతురాలివి అని చెప్పి ఎవరన్నా చెప్తున్నారా? ఇంకా బయట పిరమిడ్‌లో ఎక్కడి నుంచో శక్తి వస్తుంది. బయట విశ్వంలోంచి శక్తి వస్తుంది. విశ్వాన్ని సృష్టించిందే నువ్వు. పిరమిడ్‌ని సృష్టించిందే నువ్వు. ఆవిడ పిరమిడ్ గొప్పదా? నువ్వు గొప్పదానివా? హ్మ్. ఒకసారి క్వెషన్ ఏసుకోండి మాస్టర్. తయారు చేసినోడు గొప్పోడా? తయారు చేయబడింది గొప్ప? మనం అద్భుతమైన దైవాలం మాస్టర్స్. మర్చిపోయాం అంతే. శక్తి అంతా మన లోపలే ఉంది. బయట ఎక్కడా వెతకొద్దు. బయట ఎంతెంతగా వదిలిపెడితే నీ లోపల అంతంతగా వెళ్ళగలుగుతాం మాస్టర్స్. ఓకేనా? ఈ ఓకే. బుక్ ఇప్పుడు చదివిన దాంట్లో ఎవరన్నా విన్నవి 2 పాయింట్లు గాని చెప్పండి మాస్టర్స్. అందరూ చెప్పాలి. మేడం ఫస్ట్ పాపిష్టి తల్లి తల్లి అని ఎందుకు అంటారు? ఏంటమ్మా? ఫస్ట్ క్వశ్చన్ వేస్తుంటాడు కదా, ఫస్ట్ పాపిష్టి తల్లివి నువ్వు అని అంటాడు కదా, ఆ, అది ఎందుకు అంటారు మేడం? అసలు అంటే ఆ సందర్భం ఎందుకు వచ్చింది? ఎవరు రామత గారు అన్నారా పాపిష్టి తల్లి అని? ఆ, నాకు అట్లా అర్థమైంది. అసలు ఎందుకు అసలు నిజాలు అసలు నిజాలు ఎవరు చెప్పలేదు కదమ్మా, ఆవిడకి తెలియదు కదా. ఆయన చెప్పే నిజాలు ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు అమాయకంగా ఉంది, ఏం తెలియదు. అదే అదే జీసస్ ఒక్కడే దేవుడు ఏం కాదు, దేవుని బిడ్డ ఏం కాదు, ఆ, ఇంకా లోకమంతా ఆ, ప్రజలు దేవుని బిడ్డలే అని కదా మేడం అలా ఆ, అర్థం. అవునమ్మా. మనం అందరం అలా తయారవ్వాలమ్మా. మనం జీసస్ నడుస్తూ ఉంటే తను ఒక్కడే దైవ బిడ్డ ఏం కాదు, మనమందరం కూడా దేవుని బిడ్డలమే, దైవాలమే అన్నట్టుగా. అసలు సత్యాలు చెప్తున్నారని ఆయన సిలివేశారమ్మా. సిలివేసినప్పుడు కూడా తన బాడీని 3 days లో మళ్ళీ క్రియేట్ చేసుకున్నాడు. మీరు చేయవలసింది మీరు చేయండి, నేను చేయవలసింది నేను చేస్తానని చెప్పి. చంపేస్తామంటే ఓకే చంపుకోండి. ఆల్రెడీ ఆయన దైవం అని తెలుసుకున్నాడు మాస్టర్స్. చంపేస్తానంటే చంపేయమన్నాడు. మళ్ళీ 3 days లో తన శరీరం తను సృష్టించుకున్నాడు. అక్కడ అమరుడుగా వెళ్ళిపోయాడు మాస్టర్స్ జీసస్. అక్కడ రామత జ్ఞానం నిరూపించాడు అక్కడ ఆయన. చిరంజీవిగానే వెళ్ళిపోయాడు అక్కడ. ఆయన ఒక ఒక స్త్రీమూర్తికి పుట్టిన అతనే కదా మాస్టర్స్. మనం ఒక స్త్రీమూర్తికి పుట్టిన వాళ్ళమే కదా. అందరూ పరిమితాల్లో ఉండిపోతున్నారు కానీ అపరిమితంగా ఆలోచించలేకపోతున్నారు. మనం ఎందుకు అలా కాకూడదు అన్న క్వశ్చన్ వేసుకోండి. అవును, అలా వేసుకోలేకపోతున్నారు మాస్టర్స్. అందరూ మానవులుగానే బతికేస్తున్నారు. వాళ్ళేమో గొప్పవాళ్ళుగానే పూజించేస్తున్నారు. అప్పుడు నీ తండ్రికి నువ్వు దూరం అవుతున్నట్టే కదా, నీ దైవానికి నువ్వు దూరం అవుతున్నట్టే కదా. అర్థమవుతుందా మాస్టర్స్? అర్థమవుతుంది. ఈ బుక్లో చెప్పండి, తర్వాత మాట్లాడుకుందాం. అదే అదే అడిగిన మేడం, ఇప్పుడు చెప్పిన దాని గురించి అడిగిన. ముకుంద మాస్టర్ మాట్లాడతారా? పద్మ గారు. మైక్ ఆఫ్ చేశాను నన్ను.